పాకిస్తాన్ శరణార్థుల్ని సౌదీ అరేబియా తీసుకోదు, లేకపోతే కనుక దుబాయ్ తీసుకోదు, లేదా అరబ్ దేశాలు తీసుకో, లేకపోతే లెబనాన్, యెమెన్, సిరియా, పాలస్తీనా లాంటి వాళ్ళు అక్కడ ఉన్న ముస్లింలే. కానీ వాళ్ళని ఏమైనా అరబ్ దేశాలు తీసుకుంటున్నాయా? తీసుకో. కానీ వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి పోతుంటారు? గజ్వే ఈ హిందూ పేరులో భాగంగా, అంటే ప్రపంచంలో ఏ దేశానికన్నా వేరే మతం వాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళి నిదానంగా అక్కడ తమ ఉనికి ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత తమ ప్రకారం ఆ దేశం నడవాలన్న ఉద్యమాలు చేసి అక్కడున్న ప్రజల్ని మెప్పించి లేదా అక్కడున్న ప్రజలతో పోరాడి ఫైనల్గా ఆ దేశాలని మతరాజ్యాలుగా మార్చడానికి చేసినటువంటి ప్రయత్నం ఒకప్పుడు సిరియాని అట్లాగే చేశారు, లెబనాన్ని అట్లాగే చేశారు, క్రైస్తవ దేశాలు మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతుంటే దాని మీద విరక్తితో రివర్స్ అవుతూ ఉన్నటువంటి వేళ తజికిస్తాన్ ముస్లిం దేశం, ఇప్పుడంటే మలేషియానేమో ముస్లిం దేశమే, అక్కడికి వచ్చినట్టు రోహింగ్యాలను వెనక్కి పంపుతోంది. అట్లాగే అక్కడ వాళ్ళు హమాస్ వాళ్ళని దగ్గరికి తీస్తే అక్కడే కౌలాలంపూర్లో దాడులు జరిగిన సంఘటనలు కూడా చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే తజికిస్తాన్లో 97% మంది ముస్లింలే ఉన్నటువంటి ఆ దేశంలో హిజాబ్ మీద నిషేధం విధించింది ఆ దేశ ప్రభుత్వం. హిజాబ్స్ ఆర్ అన్ అలయన్స్ కల్చర్ అండ్ ఏ కల్చరల్ ఇన్వేజన్. ఉమెన్ ఇన్ దిస్ కంట్రీ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ డు నాట్ కవర్ దేర్ హెయిర్ అంటూ తాజాగా తజికిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.